ఈ ఒంగోలు ప్రకాశం జిల్లా ఉన్న ఒంగోలు టౌన్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని కాలేజీ విద్యార్థినులు అందరూ ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. దాదాపు 2-3 వేల మంది. అలాగే పని కట్టుకొని గౌరవ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీస్ ఇద్దరు నాగేశ్వరరావు సారును, శ్రీధర్ సారు, అలాగే డిఎస్పీ గారు శ్రీనివాసరావు సారు, అలాగే ట్రాఫిక్ సిఐ గారు పాండురంగ గారు అందరూ మీ అందరి కోసం ఈరోజు పని కట్టుకొని ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ అవేర్నెస్ గురించి తెలియజెప్పడం కోసం వచ్చారు. కాబట్టి అందరూ కూడాను తెలుసు మీ అందరికీ ఈరోజు ఏం జరుగుతుందని కూడా. హెల్మెట్ లేకపోవడం వల్ల ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నారు. దానివల్ల ప్రాణాలు కోల్పోవడమే కాదు, ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కింద బ్రతికే మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి అన్నీ అందరికీ తెలుస్తుంది. ఇవాళ ట్రాఫిక్ ఎక్కువైపోయింది, వెహికల్స్ ఎక్కువైపోయినాయి, ఎవరు ఎటు నుంచి వస్తారో అర్థం కావట్లేదు, ఆ పరిస్థితికి వచ్చేసింది. సో అవతల వ్యక్తులు కరెక్ట్గా వచ్చినా కానీ మనం కరెక్ట్గా వెళ్తున్నా కానీ ప్రమాదాలు నివారించడం చాలా కష్టం అయిపోతుంది. సో హెల్మెట్ అనేది కంపల్సరీగా వాడడం అనేది మస్ట్గా పెట్టుకోండి. అవాయిడ్ యాక్సిడెంట్స్. అండ్ అలాగే డ్రగ్స్ గురించి సే నో టు డ్రగ్స్. అది ఎంత సీరియస్ మీ అందరికీ తెలుసు. జస్ట్ ఊరికి ఏదో ఇందాక గారు ఎస్పీ గారు చెప్పినట్టు ఏదో సరదాగా చిన్న ఊరి టేస్ట్ చేస్తే సరిపోద్ది కదా, అందరూ చెప్తున్నారు కదా చూద్దాం అని అనుకుంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళడం ఖాయం. మీ జీవితాలు నాశనం అవ్వడం కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా మీరు టోటల్గా వాళ్ళని మేము దూరంగా పెట్టుకున్నట్టు అయిపోద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సే నో టు డ్రగ్స్ వన్స్ అగైన్ అండ్ అవాయిడ్ యాక్సిడెంట్స్ అండ్ వేర్ హెల్మెట్స్. థ్యాంక్ యూ. మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఈ అవకాశం మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ పోలీస్ శాఖ వారందరికీ కూడాను మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను.